నమస్కారం సార్. నమస్కారం అండి. తోట చంద్రయ్య కేసు ఎంత సంచలనమైందో అలాగే డాక్టర్ సుధాకర్ గారి కేసు ఆయన్ని కూడా మానసికంగా శారీరకంగా వాళ్ళ కుటుంబం నుంచి కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి మరీ చంపటం జరిగింది. సో అది కూడా ఇప్పుడు టేక్ ఓవర్ చేసి దాన్ని కూడా రీఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదంటారా? దాని అంటే డాక్టర్ సుధాకర్ కేసు ఒకటి కాదు, అది రకరకాలుగా పార్ట్లుగా జరిగిందనమాట. సో అందుకని దాన్ని ఎస్టాబ్లిష్ చేయటాన్ని కొంచెం కష్టం కావచ్చు. మొత్తం నేరం జరిగింది, అతన్ని పెడరక్కలు విరిచి కట్టారు, రోడ్డు మీద ఈడ్చుకుపోయారు పోలీసులు. ఆటోలో మామూలుగా రంజాన్ పండగ అప్పుడు మేకలను వేసుకెళ్ళినట్టు డాక్టర్ సుధాకర్ని వేసుకెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన గొంతు మీద ఒక పోలీసులు బూటేసి తొక్కుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఈ జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతున్నాడు, అందరినీ చంపుతాడు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని ఆయన అరిచి చెప్పాడు. ఆ విధంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భంలో కూడా ఆయన మెంటల్లీ డిస్టర్బ్ అయ్యారు అని కూడా అని చెప్పి ముద్రేసి పిచ్చోడి ముద్రేసి హాస్పిటల్లో పడేసి 4 గదుల మధ్యలో బంధించి ఆయనకి పిచ్చి ఎక్కటానికి మందులు ఇచ్చారు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారమ్మా సార్. పిచ్చి ఎక్కటానికి మందులు ఇస్తే ఆయన అది చూసి నాకు పిచ్చి ఎక్కటానికి మందులు ఇస్తున్నారండి, ఇదిగో ఈ మందులు ఇవి, దీనివల్ల నాకు నా బాడీలో ఈ మార్పులు జరుగుతున్నాయని చెప్పాడు. ఆయన ఎంత ఆవేదన చెంది ఉంటాడు, ఎంత మానసికంగా ఎంత సంఘర్షణ పడి ఉంటాడు. అతను డాక్టర్ అయ్యి ఉండి అతనికి పిచ్చెక్కే మందులు ఇస్తూ ఉంటే అవి చూసి వాటితోటి ఎట్లా రియాక్షన్ వస్తున్నదో చెప్పాడు ఆయన. ఆ పెదాలు, నోరు అంతా పొక్కిపోవటం, ఇక్కడంతా దద్దుర్లు రావటం, ఇవన్నీ చూపించాడు అతను. డాక్టర్ సుధాకర్ చూపించినా కానీ అప్పుడప్పుడే జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహంతో ఉన్న ఈ సమాజం మొత్తం కూడా డాక్టర్ సుధాకర్ చెప్పిన మాటల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు, ఎవ్వరు ఆలకించలేదు. తెలుగుదేశం పార్టీ ఆ ఇష్యూని టేకప్ చేసి దాని మీద చాలా పోరాటం చేసింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా ఈ కేసుని టేకప్ చేసి దాన్ని చాలా పెద్ద స్థాయిలో అక్కడి నుంచి సమాచారం అంతా ఇచ్చి, లేకపోతే సుధాకర్కి ఇంత అన్యాయం జరుగుతున్న విషయం బయటికి కూడా వచ్చేది కాదు. మొత్తం తొక్కి పెట్టేశారు. అతని పేరు నేను మర్చిపోయాను, కానీ అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు అనమాట, అక్కడ కార్యకర్త, ముఖ్య నాయకుడు. అతను ఈ విషయాలన్నీ వాళ్ళతో మాట్లాడి, కుటుంబ సభ్యులతో మాట్లాడి, డాక్టర్ సుధాకర్ వాళ్ళ మదర్ తోటి మాట్లాడి సంబంధించిన విషయాలన్నీ ఆయన బయటికి తీసుకురావటం వల్ల కొంచెం అసలు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని జగన్మోహన్ రెడ్డి ఈ అల్లరి మూకలు, గంజాయి మూకలు హింసిస్తున్నాయనే విషయం ప్రజలకు తెలిసింది. అంటే ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలు హరించిన జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం ఏ స్థాయి నుంచి ఎంత పోరాటం చేసిందో మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంటే అతని మీద కూడా, ఇప్పుడు నేను ఎవరైతే చెప్పానో అతన్ని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఇతనే ఇక్కడి నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తున్నాడు అని చెప్పి ఆ తరహాలో భయభ్రాంతులకు గురి చేయటం, ప్రజలందరినీ కూడా ఫియర్ సైకోసిస్లో పెట్టడం అందరినీ కూడా. అటువంటి దారుణమైన నేరాలకి పాల్పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి కూర్చొని అదంటాడు, ఇదంటాడు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటాడు. ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగాయో అవే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అని చూపించేందుకు చాలా రకాలుగా, మొన్న ఈ మధ్య మాచర్లలో ఇద్దరు రౌడీ షీటర్లు చంపుకుంటే కూడా దాన్ని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వినుకొండలో ఇద్దరు రౌడీ షీటర్లు ఒకడొకడు కొట్టుకొని చచ్చిపోతే వచ్చేసి ప్రజలకి ప్రాణాలకి భద్రత లేదా అంటాడు. ఆ ఇద్దరు రౌడీ షీటర్లు ఆయన పార్టీనే, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇద్దరు రౌడీ షీటర్లు. అందులో ఒకడు వీళ్ళిద్దరికీ గురువు, ఎవడైతే చంపాడో ఎవడైతే చచ్చిపోయాడో వీళ్ళిద్దరికీ గురువు వాడు వైసీపీ లీడరే, వినుకొండ పట్టణాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాడు జగన్మోహన్ రెడ్డి వెనకే నిలబడి ఉన్నాడు ఈయన ఇది చెప్పేటప్పుడు. అంటే ఎంత రౌడీ ఎలిమెంట్స్ని, ఊరా రౌడీ ఎలిమెంట్స్ని ఎట్లా పెంచి పోషించాడో ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు అతను ఒక రౌడీ షీటర్. అతన్ని ఏంటి, అతను 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వేసేస్తానని చెప్పాడు. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి అనుకూలంగా పరిపాలించినట్టయితే బోరుగడ్డ అనిల్ని అతనే అరెస్ట్ చేసి ఉండాలి. కానీ బోరుగడ్డ అనిల్ ఏం చెప్తున్నాడు, నాకు జగన్మోహన్ రెడ్డి నాకు అన్న అవుతాడు, నేను మా అన్న ఎట్ట చేస్తే అట్ట చేస్తానని చెప్తున్నాడు. అది బోరుగడ్డ అనిల్ కేసు ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి, లేకపోతే అతను అందరినీ చంపుతానంటున్నాడు. అందరినీ అంతెందుకు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఏ భాష అయితే మాట్లాడాడో అదే భాష, ఆ టైపులోనే ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడాడు. ఆనాడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాము ఆ రోజున అసెంబ్లీ స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జి సెక్యూరిటీలో ఉన్నాడు, ఎన్ఎస్జి సెక్యూరిటీని ఒక్కసారి బయటికి పొమ్మనండి అన్నాడు. అంటే చంపేస్తానే కదా అర్థం. అంటే బోరుగడ్డ అనిల్కి తమ్మినేని సీతారాంకి ఏమన్నా తేడా ఉందా? ఇప్పుడు ఆ తమ్మినేని సీతారాము ఆ మాటల్ని కూడా ఒక గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అట్లా మాట్లాడటం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఈ రోజున కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. తమ్మినేని సీతారాము స్పీకర్ పొజిషన్లో కూర్చొని ఎన్ఎస్జీ వాళ్ళని పోలీసులను పగబోమనండి అంటే అర్థం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అందుకని ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి చుట్టూతో పెట్టుకొని తిరిగాడు. చుట్టూతో పెట్టుకోవటం, వాళ్ళనే ప్రోత్సహించటం, సమాజంలో ఆడవాళ్ళని ఎవడైతే రేపు చేస్తాడో వాడిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టడం, భూములు కబ్జా చేసేవాడిని పైన కూర్చోబెట్టడం, మర్డర్లు చేసేవాడిని పైన కూర్చోబెట్టడం, బూతులు మాట్లాడేవాడిని పైన ఇవి తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రయారిటీస్ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇప్పుడు వచ్చి కూర్చొని, నేను ఇందాక అదే చెబుతున్నా, మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అంటాడు, రేపొద్దున ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అందరూ వేపపూత చక్కగా వేసుకొని పచ్చడి చేసుకొని జాగ్రత్త తినండి అని చెప్తాడు. ఇప్పుడు నీతులు చెబుతావు. నువ్వు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? నువ్వు నేను ఇందాక నుంచి చెప్తున్నా తురకా కిషోర్ మీద కూడా అతన్ని కూడా అరెస్ట్ చేశారు. చెప్తున్నా, అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. 3 నెలలు 4 నెలలు బయట తిరిగాడు. తర్వాత ఎక్కడో దొరకకుండా ఎట్టుంటాడో, అందరూ హైదరాబాద్లోనే దొరుకుతారు. ఈ వైసీపీ నేరస్తులందరూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడో వెంటనే సగం మంది బెంగళూరు పారిపోయారు, సగం మంది హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాదులో కుకట్పల్లి, బాలానగరు ఈ ఏరియాలో అంతా వీళ్ళే ఉంటారు. కొంచెం ఎల్బీ నగర్ సైడు మొత్తం ఈ వైసీపీ ముఠాలన్నీ అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నాయి. ఒక్కొక్కడు దొరుకుతాడు. మై హోమ్ భూజాలోనే 2 దొరికారు కదా. మరి అంత కాస్ట్లీ మనుషులు అక్కడ దొరుకుతారు, కొంచెం డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు కుకట్పల్లిలో దొరుకుతారు. అందుకని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బెంగళూరులో, హైదరాబాదులో అందరూ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అక్కడి నుంచి పారిపోయి వచ్చి హైదరాబాద్లో ఎవరు గుర్తుపట్టరు కదా అని చెప్పి వాళ్ళ ధైర్యం అన్నమాట. పట్టుకుంటారు అందరినీ ఇక్కడి నుంచే పికప్ చేస్తున్నారు కదా పోలీసులు అందరూ, ఒక్కొక్కళ్ళని. అందుకని ఈ కేసులన్నీ కూడా అంటే మామూలు ఒక్కొక్క కేసు పరిష్కరించడం అంటే చాలా కాలయాపన జరుగుతుంది. కాబట్టి ఒకేసారి జ్యుడిషియల్ కమిషన్ వేసి వీళ్ళందరి ఈ కేసులన్నీ కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆల్రెడీ ప్రజలకి జరిగిన అన్యాయం మీద ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏం చేయాలి అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, దాదాపు 20-30 వేల మంది కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు, గంజాయి కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టారు. ఎవడన్నా మాట వినకపోతే వాడి స్కూటర్లో గంజాయి ప్యాకెట్ పెట్టడం, వాడే తెస్తాడు, పోలీసుడే తెచ్చి ఆ స్కూటర్లో పెట్టడం, దాన్ని ఫోటో తీయటం, ఈడీ ఫోటో తీయటం, కేసు పెట్టేయటం, గంజాయి కేసు. అంత రీసెంట్గా ఎలక్షన్స్కి ముందు కూడా ఏదో ఇల్లుల గురించి వచ్చినప్పుడు అంజలి అనే ఆమెను కూడా ట్రైన్లోంచి తోసేయడమో ఏదో జరిగింది. దానిపైన కూడా టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. తోసేసి వాళ్ళే చంపేసి
ఆడబిడ్డని బలిగొన్న తెలుగుదేశం అని మొదలుపెట్టారు. ఇక్కడ మొత్తం మనం చూడాల్సింది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, గంజాయి కేసులు, ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు, వీటన్నిటినీ పరిష్కరించడానికి కూడా ఒక న్యాయ సంఘాన్ని వేయాలి, జ్యుడిషియల్ కమిషన్ని వేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఎందుకు అంటే అన్ని దొంగ కేసులే. మామూలుగా ఆ కేసుల్ని పరిష్కరించడానికి చాలా టైం పడుతుంది. అందుకని జ్యుడిషియల్ కమిషన్ని వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేసిన అక్రమ కేసులన్నిటి మీద, ముఖ్యంగా గంజాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఆ కేసులను కూడా తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రభుత్వం అంటే అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఇప్పుడు సక్రమంగా సరిదిద్దాలి కదా. నువ్వు సరిదిద్దకపోతే ఎట్లా? అన్యాయం జరిగిన వాడిని కాపాడాలి కదా, అన్యాయం జరిగిన వాడిని రక్షించాలి, నీ బాధ్యత అది. అందుకని ఇదేదో కక్ష సాధింపు కాదు, కక్ష సాధించడం కాదు, లేకపోతే ఒక వేరే విధమైన ఇదేదో ఆ పార్టీని అణిచివేయాల్సిన అవసరం అటువంటి ఏమున్నాయి. ఓడిపోయే 11 సీట్లు వస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డిని అణిచివేసేది ఏముంది? పవన్ కళ్యాణ్ చెప్పాడు అదపాతాళాన్ని తొక్కుతా అన్నాడు, తొక్కి అవతల పడేశాడు. ఇంకా వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, అన్యాయం అయిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే చంద్రబాబు నాయుడు నిన్న మార్కాపురంలో కూడా అదే చెప్పాడు. ఆయన అంతకుముందు గంగాధర్ నెల్లూరులో కూడా అదే చెప్పాడు. కార్యకర్తల మీటింగులు పెట్టి నేను ఎట్లయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని చెప్పాడు. దానికి అనుగుణంగా తొందరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.